ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగినాక ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు కూడా వేగిపోయినాక కొంచెం పసుపు వేసుకుని అందులో ఇట్లా ఆలు మునక్కాయలు వేసుకుని మూత పెట్టేసుకోవాలండి. కొద్దిసేపు మగ్గిపోతాయి. నేను మార్నింగ్ కిచిడి వేసాను కదా, అదే మాకు 2 పూటలకు సరిపోయినాయి. కర్రీ ఏం చేయలేదన్నమాట. ఇంకా నైట్ కదా, రొట్టె లేదు మాకు. రొట్టె లేకపోతే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఫుడ్. కొంచెం సాల్ట్ వేసేసి ఇట్లా క్లోజ్ చేసి పెట్టేస్తే మగ్గిపోతుందండి. సాల్ట్ వేసేసాం కదండి, కారం వేస్తాను. ఒక్క చేత్తో తీసుకోవడం వల్ల కష్టం. కొంచెం వెజిటబుల్స్లో మనకు పెద్దగా కారం పట్టదు కదా. కొంచెం ధనియా పౌడర్, మిక్సీలో కలుపుకోవాలండి. కలుపుకొని పెట్టుకుందాం కదా. ఆలుగడ్డ కదా కొంచెం అడుగు అంటున్నాను. వంకాయ ఉంటే వంకాయలు కూడా వేసుకోవచ్చు, మంచి టేస్ట్ ఉంటుంది. టమాటో కూడా వేసేసి మంచిగా కుక్కనండి. ఇంకా ఒక 2-3 నిమిషాలు ఉంటే టమాటా మగ్గుతుంది. రైస్ అన్నమాట. చెత్త కూడా ఎత్తేసాను. ఉప్పు, కారం, అవి ధనియాల పౌడర్ అన్నీ వేసినాక టమాటా వేస్తాం కదా. టమాటా మగ్గేంత వరకు వాటర్ వేయకూడదండి. టమాటా ఎప్పుడైనా ఆయిల్లోనే మగ్గాలి. అప్పుడు టమాటా మగ్గే లోపల ఈ ఉప్పు, కారం అన్నీ ఏ ముక్కలు అయితే ఉంటాయో ఆ ముక్కలకు పడతాయి అన్నమాట. పట్టినప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది. అన్నం చూస్తాం. చూసారా మా అమ్మాయి ఇట్లా పడేస్తుంది. అన్నీ పొద్దంతా చేస్తూనే ఉంటాను, మళ్ళీ అట్లా పడేస్తుంది. ప్రతి ఇంట్లోనే ఉంటాయి కదండి పిల్లలు ఉంటే. చూడండి చక్కగా మగ్గిపోయింది, టమాటా మగ్గిపోయింది. తర్వాత ఆలు కూడా కుక్ అయిపోయింది. చూడండి ఇంత పెద్దగా టేస్ట్ చేస్తున్నాను. ఇంకా కుక్ అయిపోయింది కాబట్టి చూసారా బ్రేక్ చేస్తాను. ఈ టైంలో మనం వాటర్ వేసేసుకుంటే, వాటర్ వేసుకుని ఒక 5 మినిట్స్ ఇందులో పెట్టాలి. క్లిక్ చేస్తే మనకి మంచి కర్రీ రెడీ అయిపోతుంది. ఒకవేళ స్పైసీ మసాలా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం గరం మసాలా వేసుకుంటే మీకు నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది. లేదు ఇలాగే చక్కగా ఇలాగే తింటాం అనుకున్న వాళ్ళు ఇలాగే తినేయచ్చండి. చూసారా కొంచెం వాటర్ వేద్దాం. ఆయిల్లోనే చక్కగా ఉడికిపోవాలండి. ఆయిల్లోనే మునక్కాయలు
ఆలు అన్నీ ఉడికిపోతే చాలామంది వాటర్ వేస్తే ఉడికిపోతాయి అంటారు. ఉడికిపోతాయి ఓకే, కానీ టేస్ట్ ఉండవన్నమాట ఆలు. సరే, ఎగ్ లేదండి. ఎగ్ ఉండి ఎగ్ వేస్తే ఎక్సలెంట్ ఉంటుంది కర్రీ. ఎగ్స్ ఉండి చక్కగా చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇట్లా ఉడుకు పట్టినాక కొంచెం మంట చిన్నగా వేసేసుకోవాలి. చిన్నగా వేసుకొని ఇదేనండి మునక్కాయ టమాటా కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. కర్రీ చూద్దామండి. ఒక 5 నిమిషాలు అయింది సిమ్లో పెట్టి. చూసారా దగ్గరకు అయిపోయింది. మనకు ఆయిల్ వాటర్ వేసినప్పుడు ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా. ఇప్పుడు చూడండి ఆయిల్ మొత్తం వెళ్ళిపోయింది, ఉడికిపోయింది అన్నట్టు కూర. చూసారా అట్లా మంచి కుక్ అయిపోతుంది. టేస్ట్ సూపర్ ఉంటుంది అన్నమాట. నాకు ఎక్కువ లూజ్గా అట్లా నచ్చదు అనమాట, గట్టిగానే ఇష్టము, అందుకే ఇట్లా గట్టిగా చేస్తాను. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా, ఇప్పుడు తినేస్తాను. బాయ్. సజ్జ రొట్టె చేస్తా అని చెప్పినా కదండి. చూడండి జొన్న రొట్టె లాగానే ఈజీ, ఇంకా జొన్న రొట్టె కన్నా కూడా మంచిగా హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయండి. ఎప్పుడు చపాతీ జొన్న రొట్టెతో పాటు ఇది కూడా చేసుకోండి, అవి మంచిది, ఇది కూడా మంచిది. సేమ్ జొన్న రొట్టె ప్రాసెస్సే. కొత్తగా చేసేవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. కొంచెం గట్టిగా కలుపుకోండి. ఈరోజు నేను మెత్తగా అయింది అండి. అంటే కలిపేసి వెంటనే చేయాలి. నేను కొంచెం వేరే పని చేసుకునే లోపల ఇది వాటర్ వచ్చింది అనమాట. సజ్జల్లో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ముఖ్యంగా ఐరన్ తక్కువ ఉంటుంది కదా. ఐరన్ తక్కువ ఉండి కొంచెం అజీర్తి, గ్యాస్ ఫామ్ అయిపోతుంది కదా, ఫుడ్ అరగదు, అలాంటి వాళ్ళకి చాలా మంచిది ఇది. మీరు ఒకసారి నెట్లో చూడండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఇప్పుడు కాదు, ఒక 3-4 ఇయర్స్ నుంచి వాడతాను, కానీ బ్రేక్ఫాస్ట్ వాడతాను. ఇడ్లీలో దోశలకు వేసినప్పుడు రైస్ ప్లేస్లో ఇవి సజ్జలు, ఒకసారి రాగులు, ఒకసారి జొన్నలు అలా వేసుకుంటాను అన్నమాట. అట్లయితే మనకి తక్కువ వెళ్తుంది కదా లోపలికి. ఇట్లయితే కొంచెం రొట్టె అయితే ఎక్కువ వెళ్తుంది. ఈ సజ్జ రొట్టె మీరు కొంతమంది షాపింగ్స్కి జర్నీస్కి వెళ్తారు కదా, అట్లాంటప్పుడు సజ్జ రొట్టె తిని వెళ్తే మీకు అస్సలు ఆకలి కాదండి. మామూలుగా మనం టిఫిన్ తింటే మధ్యాహ్నం 12కి 11:30కి అట్లా ఆకలి అయిపోతుంది కదా. సజ్జ రొట్టె తిన్నామంటే మార్నింగ్ మధ్యాహ్నం 2-3 వరకు కూడా. నిన్న మా వారు లంచ్ 2:30కి తిన్నారంట. కడుపు నిండుగా ఉంటుంది, ఆకలి కాదు. షుగర్ పేషెంట్స్కి కూడా మంచిది అనమాట. వాళ్ళకి ఊరికి ఆకలి వేస్తుంటుంది కదా, అట్లాంటప్పుడు ఈ సజ్జ రొట్టె ఇచ్చేసినామంటే చక్కగా బాగుంటుంది. చూడండి దొండకాయ ఫ్రై. ఈరోజు దొండకాయ ఫ్రై చేసిన, పప్పు చారు, దొండకాయ ఫ్రై తీసి చూపి. దొండకాయ ఫ్రై అండి, పొడవుగా కోసి చేశాను. పప్పుది కాంబినేషన్. ఇంకా రొట్టెలు చేస్తున్నా కదా అని పప్పుచారు అయితే బాగుంటుంది కదా, మెత్తగా సూపర్ ఉంది. కొంచెం వైట్ రైస్ కూడా చేశాను. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
హ్యావ్ ఎ నైస్ డే. కంపల్సరీ సజ్జ రొట్టెలు ట్రై చేయండి.